ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్ లోని 24 మంది మంత్రులకు శాఖల్ని కేటాయించారు. సీనియర్లకు కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు జాబితా కూడా సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్ని కేటాయిస్తూ ప్రకటించారు. నారా లోకేష్ కు హెచ్ఆర్డీ, ఐటీ, ఆర్టీజీ శాఖల్ని కేటాయించారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖను కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని విభాగాల సమూల ప్రక్షాళనకి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అధికారుల నియామకం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీ సీఎం. సీఎంఓ నుంచి కలెక్టర్ వరకు, హెచ్ఓడి నుంచి ఎస్పీ సహా అన్ని స్థాయిల అధికారుల పనితీరుపై రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రక్షాళన పర్వం ప్రాధాన్యం సంతరించుకుంది. పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వనుంది. ఇప్పటి వరకు ఉన్న పెన్షన్ ని 3,000 నుంచి 4,000కు పెంచింది. దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెరగగా, వీల్ చైర్, తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్న వారికి 15,000. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కిడ్నీ, తలసేమియా బాధితులకు 10,000 ఇవ్వనుంది. వైసీపీ ఎంపీలకి దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ అధినేత జగన్. ఖచ్చితంగా తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందుతామన్నారు. తమ పాలన చంద్రబాబు పాలనని ప్రజలు గమనిస్తారన్నారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమన్నారు. ప్రజల ముందు తలెత్తుకునేలా ఎంపీలు పోరాడాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానన్నారు వైఎస్ జగన్. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. జగన్ చేసిన పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేసి తీర్పిచ్చారని అన్నారు. అద్దంకిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రాన్ని దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్ సహా ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు దారిలో నడిస్తే నష్టపోయేది అధికారులే అని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలుంటాయన్నారు. ప్రతి అవినీతిపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తెనాలిలో 8 ప్రధాన కాలువలను శుభ్రం చేసే కార్యక్రమం మొదలుపెట్టినట్లుగా చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. మొత్తం 47 కిలోమీటర్ల మేర శుభ్రం చేయాల్సి ఉందన్నారు. కాలువల మీద ఆక్రమణలు పెరిగిపోయాయని, కాలువలు శుభ్రం చేయడానికి ప్రజలు సహకరించాలని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే కాలువలు శుభ్రపరుస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల. వచ్చే 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో లేఖిస్తామన్నారు. రేపు పలు కంపెనీలతో సమీక్ష నిర్వహిస్తామని, వీలైనన్ని ఉద్యోగాలు యువతకు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఎంపీ మహేష్. టీడీపీ కూటమి విజయంతోనే మోదీ ప్రధాని అయ్యారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం వచ్చిందని అన్నారు. ఏపీలో బడుగు, బలహీన వర్గాలపై మద్యం భారం పడిందని, మద్యం ఎఫెక్ట్ తోనే వైసీపీ ప్రభుత్వానికి గండి పడిందని అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం కూటమి కృషి చేయాలని, రాష్ట్రానికి రావాల్సినవి సాధించాలన్నారు ఉండవల్లి. రైతుల నిరసనలని పట్టించుకోకపోవడం వల్ల వచ్చే ఏపీలో జగన్ సర్కార్ పతనమైపోయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ధరణితో తెలంగాణలో కేసీఆర్ పతనమైనట్టుగా ఏపీలో భూరక్షణ పథకంతో జగన్ ప్రభుత్వం ఓడిపోయిందని తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకి నారాయణ అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు మాజీ ఎంపీ హర్ష కుమార్. 5 జీవోల మీద మొదటి సంతకాలు పెట్టినందుకు ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన స్కీంలను జగన్ అన్యాయంగా తీసేశారంటూ విమర్శించారు. గతంలో నిలిచిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్నారు హర్ష కుమార్. కలెక్టర్లతో ధరణి కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ పై చర్చించింది. భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కార్ కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. భూ చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుని పరిశీలించి ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు మంత్రి కోమటిరెడ్డి. 4 నెలల్లో బ్రాహ్మణ వెల్లంలను నీటితో నింపుతామని అన్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. వచ్చే 3 ఏళ్లలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించిందన్నారు. బ్రాహ్మణ వెల్లంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. పాఠశాలలో విద్యార్థులకి వసతి సౌకర్యాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి. ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకట్రామిరెడ్డి ఎన్నికల్లో గెలిస్తే 100 కోట్లు ఖర్చు పెడతానన్నారని, ఆ డబ్బులు ఎక్కడివో వెంకట్రామిరెడ్డి చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వివరాలు ప్రకటించాలన్నారు. బీజేపీ కార్యకర్తల కష్ట ఫలితమే బీఆర్ఎస్ కి 0 సీట్లు వచ్చాయని అన్నారు రఘునందన్ రావు.
ఏపీని చూసి నేర్చుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలంగాణ సర్కార్కి సూచించారు. అధికారం చేపట్టిన గంటల వ్యవధిలోనే 5 హామీలపై ఏపీ సీఎం చంద్రబాబు సంతకాలు పెట్టారని తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైన హామీల అమలు ఊసే లేదని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇక సంక్షోభంలోనూ 5 హామీల అమలు చేసేందుకు చంద్రబాబు సన్నద్ధమయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకిచ్చిన మాట సీఎం చంద్రబాబు నెరవేర్చిన సందర్భంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చేర్చుకున్నారు కూటమి నాయకులు. సున్నిపెంటలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 5 సంతకాలు చేసి ప్రజలకు భరోసా ఇచ్చిన సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేవలం ముందు మాట పేజీ మార్చి విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు. పుస్తకాలను మళ్లీ ముద్రిస్తున్నామనే ప్రచారంలో అసలు నిజం లేదని తెలిపారు. అయితే దీనివల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడబోదని తెలిపారు. ఇక విద్యార్థులకి తప్పుడు సమాచారం వెళ్లకూడదని ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు రామ్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి మల్లారెడ్డిపై పేట్ బషీరాబాద్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై మొత్తం 7 సెక్షన్లతో కేసును నమోదు చేశారు. పేట్ బషీరాబాద్ లో 32 గుంటల భూమి ఆక్రమణకు గురై నిర్మాణాలు కూల్చివేసినట్లుగా సేరి శ్రీనివాసరెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పేట్ బషీరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వానికి టీచర్ల సహకారంతో పాఠశాల విద్యార్థులకి మెరుగైన విద్య అందించడం సాధ్యమవుతుందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు సీరియస్నెస్ తో పనిచేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో గొర్రెల పంపిణీ అవకతవకలపై ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. ఇప్పటికే ఏసీబీ నుంచి వివరాలు సేకరించింది ఈడీ. మరింత సమాచారం కావాలని పశు సంవర్ధక శాఖకు లేఖ రాసింది ఈడీ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై ప్రత్యేక కమిషన్ విచారణ జరుపుతోంది. జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో జరిగే విచారణకు పలువురు అధికారులు హాజరయ్యారు. అఫిడవిట్ విచారణ పూర్తయిన తర్వాత ప్రజాప్రతినిధులను విచారించాలని కమిషన్ నిర్ణయించింది. అయితే టెక్నికల్ గా అంశాలు పూర్తిగా సిద్ధమైన తర్వాతే ప్రజాప్రతినిధులకి కమిషన్ నోటీసులు ఇవ్వనుంది. నిర్మల్ జిల్లా సాకెర గ్రామంలో శిఖం భూమిలో అక్రమంగా వెలసిన వెంచర్లలోని ప్లాట్ల హద్దురాళ్లను రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు తొలగించారు. అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు వెంచర్ ప్లాట్లను చదును చేసినట్లుగా అధికారులు తెలియజేశారు. ఎవరైనా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కూరు లంబాడిపల్లిలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. 42 లీటర్ల గుడుంబ 2100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 8 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోడ కూలిపోయి మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ధర్నా చేశారు. బెల్లంపల్లి చౌరస్తా దగ్గర ఒక ఇంటి నిర్మాణం కోసమని పునాది తవ్వుతుంటే ఒక్కసారిగా కాంపౌండ్ వాల్ కూలీపై పడ్డంతో అక్కడికక్కడే 3 కూలీలు మృతి చెందారు. మృతుల బంధువులు న్యాయం చేయాలంటూ ఐపీ చౌరస్తా దగ్గర ధర్నాకు దిగారు. గుంటూరులో టిడ్కో గృహాల్లో త్రాగునీటి సమస్య ఉండడంతో ఆందోళన చేపట్టారు స్థానిక మహిళలు. త్రాగటానికి మంచినీరు రాక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు మహిళలు. నగర పాలక సంస్థ అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఇళ్లిచ్చారు కానీ ఒక్క సౌకర్యం లేదని, రాత్రైతే వీధి లైట్లు లేక చీకటిలో బతుకుతున్నామన్నారు. కొత్త ప్రభుత్వమైనా తమకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు అక్కడి స్థానిక మహిళలు. ఏపీ ల్యాండ్ ట్యాట్లింగ్ యాక్ట్ రద్దుపై గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు న్యాయవాదులు. కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. గతంలోనే ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడదామని, చట్టం రద్దు కోసం 3 నెలలు రిలే నిరాహార దీక్షలు చేపట్టామని కూడా తెలిపారు. కాకినాడ జిల్లా కొమ్మనపల్లిలో డయేరియా భయపెడుతోంది. ఇప్పటికే 50 మందికి పైగా వాంతులు, విరోచనాలతో ఆసుపత్రుల పాలయ్యారు. స్పందించిన ప్రభుత్వం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందిస్తోంది. డయేరియాకు కారణాలపై ఆరా తీస్తోంది. పార్వతీపురం జిల్లా సాలూరులో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. గాలివానకి రోడ్లపై భారీ వృక్షాలు పడిపోయాయి. స్తంభాలు కూడా కూలిపోవడంతో విద్యుత్ సరఫరా కాస్త నిలిచిపోయింది. అల్లూరు జిల్లా అరకులోయలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏజెన్సీలో కొన్ని చోట్ల వర్షాల ప్రభావం కనిపించింది. రేపటి నుంచి కోస్తాలో ఒక మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, దీంతో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజుల పాటు హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వారం తర్వాత విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఆమెను విడుదల చేశారు పోలీసులు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజా తీర్పు ప్రధాని మోదీకి అనుకూలంగా రాలేదన్నారు. కేంద్రంలో ఉన్నది మైనారిటీ ప్రభుత్వమని అది ఎప్పుడైనా కూలిపోవచ్చని అన్నారు. దేశంలో ఏదైనా సరిగా జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం మోదీకి అలవాటన్నారు ఖర్గే. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది సిబిఐ కోర్టు. అయితే ఈ నెల 19న కేజ్రీవాల్ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజు బెయిల్ పిటిషన్ ని విచారించనుంది. నీట్ పేపర్ లీక్ పై సిబిఐ దర్యాప్తును కోరుతూ సుప్రీంలో పిటిషన్స్ దాఖలయ్యాయి. దీంతో కేంద్రానికి ఎన్టీఏకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణను జూలై 8కి వాయిదా వేసింది. నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి మళ్లీ ధర్మాసనం నిరాకరించింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో భారీ రాకెట్ ని పోలీసులు భగ్నం చేశారు. రైడింగ్ లో 14,60,00,000 రూపాయల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 500 నోట్ల కట్టలు 3,000 ఉన్నాయి. అయితే ఈ మొత్తానికి లెక్క పెట్టేందుకు పోలీసులు కౌంటింగ్ మిషన్స్ కూడా తీసుకొచ్చి లెక్కిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఏకంగా 10 మొబైల్స్ 7 ల్యాప్టాప్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అస్సాంలోని గౌహతి పోలీసులు దొంగల నుంచి భారీగా మొబైల్ ఫోన్స్ ని స్వాధీనపరుచుకున్నారు. 1 కాదు 2 కాదు ఏకంగా 650 మొబైల్ ఫోన్లను పట్టుకున్నారు. వీటిని కమిషనరేట్ పరిధిలో ప్రదర్శించారు. ఈ ఫోన్లకు సంబంధించి ఆధారాలు చూపిన వారికి వాటిని తిరిగిచ్చేశారు. స్వాధీనపరుచుకున్న ఫోన్లను పోలీస్ స్టేషన్స్ వారీగా టేబుల్స్ పెట్టి డిస్ప్లే చేశారు. ప్రజలే తన బలమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. కర్ణాటక అభివృద్ధి కోసమే కాదు దేశం కోసం తాను పనిచేస్తానని ప్రకటించారు కుమారస్వామి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బెంగళూరుకు వచ్చిన ఆయన అభిమానులు, జేడీఎస్ కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న తుముకూరులో ఉన్న సిద్ధగంగా మఠాన్ని సందర్శించుకున్నారు. సిద్ధలింగ స్వామి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. సోమన్న అభిమానులు పెద్ద సంఖ్యలో సిద్ధగంగా మఠానికి తరలివచ్చారు. వయనాడ్ రాయ్బరేలీ లోక్సభ స్థానాల నుంచి గెలిచిన రాహుల్ గాంధీ ఒక సీటును వదులుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఈసారి రాయ్బరేలీ ఎంపీగా కొనసాగేందుకు మొగ్గు చూపడంతో వయనాడ్ బరిలో ప్రియాంకను రంగంలోకి దింపే యోచనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన మలయాళీల మృతదేహాల్ని కొచ్చి ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ లో కేరళ సీఎం పినరై విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి నివాళులర్పించారు. ఆ తర్వాత భౌతిక కాయాల్ని వారి స్వస్థలాలకు తరలించారు. చనిపోయిన వారి బంధుమిత్రుల ఆర్తనాదాలతో ఎయిర్పోర్టు ప్రాంతమంతా కూడా శోకసంద్రంగా మారింది. ఢిల్లీలో నీటి కొరతతో జనం అల్లాడిపోతున్నారు. ఏ ప్రాంతంలో చూసినా ఖాళీ బిందెలతో జనం రోడ్లపై కనిపిస్తున్నారు. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా అందించే నీటి కోసం చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఉత్తర భారతాన్ని ఎండలు వణికిస్తుంటే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది.